డెవిల్ ఫిష్ అనేది మాంటా జాతికి చెందిన మోబులిడే కుటుంబానికి చెందింది. దీన్ని జెయింట్ మాంటారే, ఓషియానిక్ మాంటారే, పసిఫిక్ మాంటారే, ఇంకా పెజాలిక్ మాంటారే అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది శరీరం పైభాగంలో బూడిద నుండి నలుపు రంగులో ఉంటుంది. అయితే దాని అడుగు భాగం తెల్లగా ఉంటుంది. బూడిద రంగులో ఉండే మచ్చలు ఉంటాయి. చాలా భయానక ఆకారంలో కనిపిస్తుంది. చిత్ర విచిత్ర ఆకృతుల్లో ఇవి సముద్ర గర్భంలో ఈదుతూ చిన్నా చితకా చేపలను తినేస్తూ ఉంటాయి. సముద్రం అనే సజీవ అక్వేరియంలో వీటి ఉనికి భయానక అనుభవం. వంటిపై జీబ్రా టైపు గీతలతో పొడుగ్గా ఎలుక మూతి ఆకారంలోని నోటితో చూడ్డానికి భయంగా కూడా అనిపిస్తుంది. అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఈ మధ్య మన సముద్ర ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ మన జనాన్ని భయపెడుతున్నాయి. మొన్నటి మృగశిర కార్తెలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు దయ్యం చేపలు వలలో రావడంతో వారు ఒక్కసారిగా కంగు తిన్నారు. సుమారు కిలో బరువున్న చేప వింతగానే కాదు, భయం కలిగించేదిగా కూడా ఉంది. సముద్రంలో మాత్రమే కనిపించే ఈ చేపలు చెరువులో దొరకడంతో గ్రామస్తులు వింతగా చూస్తుంటే మత్స్యకారులు మాత్రం భయపడుతున్నారు. సముద్ర జలాల్లో మాత్రమే కనిపించే ఈ వింత రకం చేపలను దెయ్యం చేపలుగా పిలుస్తారు. చాలా రోజుల కిందట ఖమ్మం జిల్లా చింతకాని మండలం చినమండవుకు చెందిన మత్స్యకారుడు వెంకటేశ్వర్లు మున్నేరులో చేపల వేటకు వెళ్ళాడు. అప్పుడు అతడి వలలో ఈ అరుదైన చేప పడింది. చేపను ఇంటికి తీసుకువెళ్ళాడు. దీన్ని సక్కర చేప అని లేక డెవిల్ ఫిష్ అని పిలుస్తారు. ఇది చాలా భిన్నంగా ఉంటుంది. నోరు దిగువ భాగంలో ఉంటుంది. దీని కళ్ళు పెద్దగా ఉండి భయం కలిగిస్తుంది. చేపల రూపాన్ని బట్టి వాటిని దెయ్యం చేపగా పిలుస్తారు. వాటి చుట్టూ ఉండే మిగతా చేపలను చంపి తినడం ఈ చేపలకు అలవాటు. దీంతో ఈ దెయ్యం చేపల కారణంగా దేశవాళీ చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదమని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపలను చూడగానే ఆడుకోవాలని, పట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ ఓ రకం చేపను చూస్తే మాత్రం దాన్ని తాకడానికి, తినడానికి కూడా ప్రజలెవరూ కూడా ఇష్టపడరు. ఆ చేప అన్ని చేపల్లాగా కాకుండా ఏదో వింత ఆకారంలో కనిపిస్తుంది. అసలది చేపనా లేక నీటిలో తిరిగే ఏదైనా వింత ఆకారమా అనిపిస్తుంది. అరుదైన ఈ డెవిల్ ఫిష్ చూసేందుకు జనం మత్స్యకారుని ఇంటి ముందు అప్పట్లో క్యూ కట్టారు.